ఏపీ డిప్యూటీ సీఎం పవనాలకు తిక్కున్నది గాని దానికి లెక్క లేదు పత్రం లేదన్నట్టే మాట్లాడుతున్నాడు. అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి పవనాలు ఇస్తాయనేది విన్నాం గాని ఈ పవనాలు సార్ మాత్రం దిక్కు దిశ ఏం లేకుండా ఎటు పడితే అటే మాట్లాడుతున్నాడు. సార్ సంగతి మాకు తెలుసు, మాగా ఎరికే గాని ఇప్పుడు ఏమన్నాడో చెప్పంటారా? అయితే ఈ తిక్కకు లెక్కలేని మాటలు ఒక్కసారి నుండ్రి. విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇగురంగల్లా మొగోడు మగురం లేని ఇల్లు కట్టి 20 ఏళ్ళు బతికిండు అన్నట్టే ఉన్నది పవనాలు సార్ మాటలు. మరి లేకుంటే అని కోనసీమ కొబ్బరి చెట్ల పచ్చదనం చేయబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయిందట. అంటే తెలంగాణలో కోనసీమకు పోయి అడ్డికి పావుషారు అన్నట్టు భూములు తీసుకొని స్టూడియోలు కట్టుకున్నారా? పచ్చడ బేరాలు చేసి పత్రికా ఓనర్లు అయినరా? కోనసీమలో కొత్త కొత్త ఆఫీసులు కట్టుకున్నారా? ఏ ఆఫీస్ మెట్లెక్కినా ఎదురైనరా మా వాళ్ళు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి కోనసీమను దోసుకున్నారా? సారవంతమైన భూములను అగ్గువ సగ్గువకు కొని ఆంధ్ర రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసిండ్రా? ఏం చేసిండ్రు తెలంగాణలు? మా దిష్టి ఎందుకు తాకుతుంది పవనాలు? ఇంకేమన్నావు మళ్ళొక్కసారి పలుకు. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా తాడు బంగారం ఉన్న మాటలేనా? తాకత్ లేనోడు తరిక లేని మాటలు చెప్పినట్టే ఉన్నది నీ వ్యవహారం. కోనసీమ కొబ్బరిని చూసి తెలంగాణలో కళ్ళు మండినాయి, నరదిష్టి తలిగి నాశనం అయినట్టు చెప్తున్నావు. అసలు నీకు తెలంగాణ ధన సంపత్తి తెలుసా? నీ అయ్యాలు తాతలు పుట్టని కాలంలో తెలంగాణ సంపన్న ప్రాంతం. నువ్వు చెప్తున్న కోనసీమ ప్రాంతం చీకట్ల బతుకుతున్న కాలంలో హైదరాబాద్ లో కరెంటు లైట్లు చెమక్ చెమక్ అని మెరిసినాయి. ఇక్కడ సపరేట్ కరెన్సీ ఉండేది, సపరేట్ రైల్వే ఉండేది, సపరేట్ తాకత్ ఉండేది. అంతేకాదు ఇక్కడి జనాలు ఎండకు పోయేటోళ్లను నీడకు పిలిచి చల్లటి నీళ్ళిచ్చే గుణం ఉన్నోళ్ళు, ఆకలని వచ్చిన వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టే దిల్దారు మనుషులు. అంతెందుకు తెలంగాణ గురించి నువ్వు దేడి దిమాకు మాటలు మాట్లాడినా నీకు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. అసొంటోళ్ళ నరదిష్టి ఎక్కడో ఉన్న కోనసీమకు వచ్చి పడితే కొబ్బరి చెట్లు మాడిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావు పవనాలు? మా నరదిష్టి కోనసీమకు పట్టుడు కాదు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా మీ ఆంధ్రోలు జనిగల తీరుగా పట్టుకొని వదులుతలేరు, ఇంకా మా మీదన పడి ఏడుస్తున్నారు. మీ పీడ ఎన్నడూ ఇరుగడవుతుందో ఏమో అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు నీ మాటలు విన్నాక.